హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసవ విద్య. ఇదొచ్చి ఇంకా నార్మల్ డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుండి అసలు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేశాను వ్లాగ్ షూట్ చేయడం. అందుకే ఇంకా ఎలా ఉంటే అలానే పెట్టేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పాను కదా, ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడానికి అస్సలు టైం ఉండడం లేదు. కొన్ని బ్యాడ్ సిచ్యుయేషన్స్ వచ్చాయి లైఫ్లో అని చెప్పి అవన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఓకే అన్నమాట, సెట్ అవుతూ ఉంది. సో అందుకే మెల్లమెల్లగా వ్లాగ్స్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 weeks పైన అవుతుంది షూట్ చేసి. సో ఇప్పటికి కుదిరిందనమాట నాకు వ్లాగ్ మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో షేర్ చేసుకోవడానికి. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ నుండి స్టార్ట్ చేయలేదు వ్లాగ్ షూట్ చేయడం, మిడిల్లో స్టార్ట్ చేశాను అని చెప్పి. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో నేను మా అత్తయ్య చందు ముగ్గురం కలిసి, చందు సీమంతంకి వచ్చింటాయి కదా శారీస్, అవి అప్పటి నుండి అలానే పెట్టేశారనమాట. అసలు ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా చూడలేదు. సో అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నామన్నమాట, ఎవరెవరేమేమి పెట్టారు అని చెప్పి. ఇంకా సీమంతం అప్పుడు ఆ రోజు ఇంకా అక్కడ ఉండకూడదు, ఆ రోజు చందు మదన్పల్లిలో ఉండకూడదు అని చెప్పి ఫాస్ట్గా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నుండి ఒక బాక్స్లో అలానే ఉండిపోయాయి అన్నమాట శారీస్. సో ఇప్పుడు ఇంకా టైం వచ్చిందనమాట అవన్నీ చూడ్డానికి. ఇంకా ఈ శారీ ఏమంటే మీ అందరికీ సుధీరా తెలుసు కదా, నా ఫ్రెండ్, తను పెట్టిన శారీ అన్నమాట. సో ఓపెన్ చేసి చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని. సో శారీ అయితే మా అందరికీ బాగా నచ్చింది. చూడ్డానికంటే కట్టుకున్న తర్వాత బాగుంటుంది అని చెప్పి నేను మా అత్తయ్య చెప్పుకుంటూ ఉన్నాము. సో అలా మాట్లాడుకుంటూ శారీస్ తర్వాత బ్యాంగిల్స్ అన్నీ పెట్టుంటారు కదా, ఆ బ్యాంగిల్స్ అన్నీ కూడా పైన అలా వేసేసారు. కొన్ని బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోయాయి అన్నమాట. సో అలా పగిలిపోయినవన్నీ కూడా పక్కకు తీసేసి నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యామన్నమాట. సో చూస్తున్నారా, చాలా బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోయాయి. ఇంకా బ్యాంగిల్స్ పైన పెట్టిన తర్వాత దాని మీద లగేజ్ పెట్టడం ఎలా అంటే అలా వేసేయడం అలా జరిగింది. అందుకే అలా పగిలిపోయాయి అన్నమాట. సో బాగున్న బ్యాంగిల్స్ అన్నీ అలా పక్కన తీసేసి పగిలిపోయినవన్నీ పడేద్దాము అని చెప్పి అన్నీ నీట్గా సర్దుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా శారీస్లో కాటన్ శారీస్ తర్వాత సాఫ్ట్గా ఉండే శారీస్ అలాంటివి ఏవైనా ఉంటే మా అత్తయ్య తీసుకుంటారు అని చెప్పి అన్నీ పక్కకి వేసాము. మా చందు సీమంతం ఆగస్ట్లో చేశారు, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. అప్పటి నుండి ఈ ఇయర్ మార్చ్లో ఇవన్నీ సర్దుతున్నాం అనమాట. అప్పటి వరకు టైం అసలు సెట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ అలా ఎత్తిపెట్టేసిన తర్వాత నేను విద్య బాబుని తీసుకొని బయటకు వెళ్తున్నాము. సో మా వాడు ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేశాడనమాట. సో ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వాడికి టేస్ట్లు అన్నీ చూపించాలి అని చెప్పి బయటకు వచ్చేసాము. ఇంకా వాడు కూడా మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉన్నాడు కదా, ఒకసారి అలా తిరిగినట్టు ఉంటుంది అని చెప్పి బాబుని కూడా తీసుకెళ్ళిపోయాము. ఇంకా ఫ్రూట్స్ తెచ్చేయడం అవన్నీ అయిపోయిన తర్వాత అందరం రెడీ అయ్యి ఒక చోటకి వెళ్తున్నాము. అండ్ బుడ్డోని మాత్రం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వాడు ఆ టైంలో పడుకొని ఉన్నాడనమాట. సో నేను విద్య చందు సాగర్ బయలుదేరుతున్నాము. ఆల్రెడీ మా మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయి రిటర్న్ కూడా అయిపోయారు. అప్పుడు మేము వెళ్తున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా పక్కింటి నైబర్ ఉంది కదా తేజ అని చెప్పి చూపిస్తూ ఉంటాను, వాళ్ళ అన్న కొడుకు బర్త్డే ఫంక్షన్ అనమాట. ఫస్ట్ బర్త్డే రాకీ అని చెప్పి చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు వ్లాగ్స్లో. మా బుడ్డోడికి బుల్లి ఫ్రెండ్ అనమాట. అండ్ రాకీ కూడా ఎక్కువ మా దగ్గర వస్తూ ఉంటాడు. సో అలా వాడి బర్త్డే ఫంక్షన్ కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాము. సో మీరు అబ్జర్వ్ చేశారా, మేము వెళ్ళే టైంకి మా మామయ్య రిటర్న్లో ఉన్నారు. ఇంకా మేము కూడా తొందరగా వెళ్ళాలి అని చెప్పి మార్నింగ్ నుండి అనుకుంటూ ఉన్నాము. కానీ ఇంకా టైం ఉందిలే అట్లా ఇట్లా అని చెప్పేసి లేట్ చేసామన్నమాట. సో 2 కలా అక్కడికి వచ్చాము. సో చూసారా, తినే అనమాట రాకీ, మా బుడ్డోడి ఫ్రెండ్. ఇంకా మేము వచ్చేసరికి ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ తాత చూసారా, మా ఫ్యామిలీస్ అన్నిటికీ హెడ్ అన్నమాట. ఏ ఫంక్షన్ జరిగినా ఆ తాత ఖచ్చితంగా ఉండాల్సిందే. సో వీళ్ళంతా మా గ్యాంగ్ అన్నమాట. ఆల్రెడీ వచ్చి అందరు తింటూ ఉన్నారు. మీకు హాయ్ కూడా చెప్పారు చూసారా, హరుణ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, పెద్ద డాన్సర్ అనమాట. రీసెంట్గాని డాన్స్ స్కూల్ కూడా ఓపెన్ చేశారు, అది కూడా షార్ట్ వీడియో పెట్టాను.
సో అలా వచ్చి అందరినీ ఒకసారి పలకరించేసి ఇంకా ఫాస్ట్గా లంచ్ చేస్తున్నాము. సో నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా తినాలి అని చెప్పి అందరికీ ఆకలి వేసిందనమాట. ఇంకా మాతో పాటు మా సాయి కూడా వచ్చారు చూసారా. మా సాయికి ఆ రోజు ఇంటర్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాడు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్దూలే రా సాయి మాతో పాటు అని చెప్పేసరికి పాపం వాడు కూడా ఆగిపోయాడనమాట. సో అలా అందరం కలిసి ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నిందనమాట. సో చికెన్ పకోడా, కలర్ రైస్, తర్వాత చికెన్ అండ్ మటన్ కర్రీ అండ్ వైట్ రైస్, పప్పు, రసం, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు. సో ఫిష్ కూడా ఉన్నిందంట. మేము వచ్చే టైంకి అయిపోయింది. అశోక్ అన్న వచ్చాడు చూసారా, అన్న అదే చెప్తూ ఉన్నారు ఇంకొంచెం ముందుగా రావాల్సింది, ఐటమ్స్ కొన్ని అయిపోయాయి అని చెప్పి. ఇంకా వీళ్ళేమో అన్న మీద సెటైర్స్ వేస్తూ ఉన్నారు, ఉంటే ఉన్నీలే మాకు ఇవే చాలు అన్నట్టు. ఇంకా అన్న వచ్చి పర్లేదులే ఇదన్నా తీసుకోండి ఇంకా అని చెప్పి పాన్ ఇస్తూ ఉన్నాడు అందరికీ. ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలా సెటైర్స్ వేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాగర్, విద్య ఇద్దరు కలిసి అశోక్ అన్న మీద జోకులు వేస్తూ ఉంటారు. సో అన్న గురించి వాళ్ళ వైఫ్కి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. పెళ్ళవ్వక ముందు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, పెళ్ళైన తర్వాత ఇలా అయిపోయాడు, అది ఇది అని చెప్పి. ఇంకా తనేమో నమ్మనట్టు అలా నవ్వుతూ ఉంటుందన్నమాట. సో అన్న మీద ఇద్దరు కలిసి జోక్స్ వేసుకుంటూ ఉన్నారు అప్పటికి. ఇంకా అన్న కూడా వాళ్ళకి తగినట్టే ఎక్కువ ఏం రివర్స్లో సెటైర్స్ వేయకుండా పాపం సైలెంట్గా ఉండిపోతాడనమాట. కొంచెం ఇన్నోసెంట్ టైప్. ఇలా ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ అలా కలిసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంటుంది. సో చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. హ్యాపీగా కూడా ఉంటాము అప్పుడు మాట్లాడుకుంటూ అందరితో. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసారా వెంకీ, తిను మీకు తెలుసు అనుకుంటున్నాను, ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను. సో మా రిలేటివ్స్లో ఫోటోగ్రాఫర్ తను. సో తను కూడా ఇప్పుడు వచ్చారేంటి మామ అని చెప్పి విద్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మీకు కూడా హాయ్ చెప్పేశారు కదా, చూసారు. ఇంకా ఈ ఫంక్షన్ హాల్ మీకు గుర్తుందా, మా చందు సీమంతం ఇక్కడే జరిగింది. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా అనిపించింది. మార్నింగే తన సీమంతం శారీస్, గాజులు అవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టాం కదా. ఇంకా ఆ రోజే మళ్ళీ తను సీమంతం జరిగిన చోటకు వచ్చేసాము బర్త్డే ఫంక్షన్కి. అండ్ బర్త్డే డెకరేషన్ చూసారా, చాలా క్యూట్గా స్వీట్గా ఉంది కదా. సో సింపుల్గా అనిపించింది. తనే రాకీ. సో మాకు కూడా డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకా తిను తేజ వాళ్ళ అక్క అనమాట. ఫొటోస్ తీసుకుందాము అని చెప్పాడైతే తనతో కూడా కొన్ని ఫొటోస్ అన్ని తీసుకున్నాము. ఓకే, ఇక్కడ అశోక్ అన్న, భువనేశ్వరి, రెడ్డి అన్న, హాయ్ చెప్పాలి కదా మీరు. నందిని కరెక్టే కదా పేరు, తేజ, రెడ్డమ్మ, చందు, వెనకాల సాగర్, ఆ వెనకాల పావని ఒక్క. ఫస్ట్ పిక్ తీసుకున్నాం. సో మేమేదో అక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటూ అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటే మా విద్య మాత్రం ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చేసాడు. ఎందుకు అంటే అక్కడ బోరింగ్గా ఉందంట విద్యకి. మీకంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ, అందరు వెళ్ళిపోయారు అని చెప్పి విద్యాసాగర్ తీసుకొచ్చేసారు మమ్మల్ని. ఇంకా నాకు చందుకి ఏమో అక్కడ ఉండాలి, కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి, కానీ వీళ్ళేమో వినకుండా తీసుకొచ్చేసారు. ఇంకా వచ్చి రాగానే పిన్ని ఇక్కడ ఉంటే పిన్నితో మాట్లాడుతూ ఒక ఫోటో కూడా తీసుకున్నాను పిన్నితో, తమ్నేల్కి పనికొస్తుంది అన్నట్టు. సో పిన్ని అమ్మో నా శారీ బాగాలేదు వద్దు ఫోటో అని చెప్పింది. ఏం కాదులే పిన్ని అని చెప్పి పిన్నితో కూడా ఒక ఫోటో తీసుకున్నాను. ఇంకా మా బుడ్డోడు చూసారా, మేము వచ్చే టైంకి కిందనే ఉన్నాడు. సో అక్కడి నుండి ఇంకా పైకి తీసుకొచ్చేసారనమాట. మేము అబ్జర్వ్ చేయలేదు కింద వాడు ఉన్నాడు అని చెప్పి. సో సాగర్, చందు వాళ్ళు వచ్చిన తర్వాత వాడిని తీసుకొని పైకి వచ్చేసారు. మా చిన్నతయ్యతో ఉన్నాడు అనమాట. సో వీళ్ళ దగ్గర వదిలేసిపోతే మా చిన్నతయ్య బాగా మేనేజ్ చేస్తుంది, వాడిని ఆడిస్తూ అది ఇది చేస్తూ
అన్నం కూడా తినిపించేసిందంట వాడికి. మేము వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నింది. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేసాము. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అస్సలు ఉండబుద్ధి అవ్వడం లేదు. ఇంకా హెవీగా రెడీ అవ్వాలి, సింపుల్గా అయినా రెడీ అవ్వాలి అంటే కూడా అస్సలు కుదరడం లేదనమాట. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మా సాయివి 10th టీసీ మార్క్ లిస్ట్ అవన్నీ కావాలి అని చెప్పాడు. ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఏవో దేనికి అప్లై చేయాలి ఏదో చెప్పాడు సంథింగ్. సో అవన్నీ నా దగ్గరే పెట్టాడనమాట. సో అవి కావాలి, జిరాక్స్ తీసుకోవాలి అని చెప్తే అవన్నీ వెతికిస్తున్నాను. సో నావి, విద్యావి, తర్వాత సాయివి ముగ్గురివి కలిసిపోయాయి. అందుకే అంత టైం పట్టిందనమాట వెతికి మరీ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇంకా మా బుడ్డోడితో అందరం కలిసి ఆడుకుంటూ ఉన్నాము. సో ఈ మూమెంట్స్ అన్నీ అలానే పెట్టేయాలి అనుకుంటున్నాను, ఎక్కువ ఎడిట్ చేయాలి అనుకోవట్లేదు. ఒకవేళ మీకు బోరింగ్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు. నోట్లో పట్ల అయ్యో ఇక్కడ చూడు ఎంత కరిపే వాడు పడుకోండి ఎక్స్ప్రెషన్ మారిపోయి బాగుంది టేస్టీగా. అది నోట్లో పెట్టు బాగుంది టేస్ట్. వీళ్ళు మగాళ్ళంతా పడేసినారు. వేసినాడు టేస్ట్ చూసినాడు బాగుందా బాగుందా అప్పుడు అట్లా పట్టుకుంటే అంత రోడ్లే పిండి కదా బిడ్డ పాపము. వీడు పట్టుకోనా, వీడు పట్టుకో, ఇట్లా వీడు పట్టుకో. బాగుందా టేస్ట్? అత్తగా ఇక పెట్టుకో. మటన్, నాటుకోడి, చికెన్ పకోడా, ఫిష్ ఉండిందంట, మేము వేసరికి అయిపోయింది. వస్తాం కదా ఈసారి ఫస్ట్ రెడీ చేసి బొట్టు పెట్టి తర్వాత తిని పాప కంటాలి తీసి ఎంత అందంగా ఉంటాడు తెలుసా. ఇంకొంచెం పెద్ద తీరు పెట్టాం కదా, అర్థం కదా మనం పెట్టాం కదా ఎక్కువ. నువ్వే పీకిచ్చా, వన్ నోట్లో నుంచి పీకిచ్చేసింది నువ్వే. అదే ఈ పక్క తిప్పండి, ఈ పక్క తిప్పండి, ఈ పక్క తిప్పండి. ఏం కాదులే, ఈ పక్క తిప్పు, ఆరిపోతుంది కదా. జ్యూస్ అంతా ఆడే పీకేస్తాను. ఇంకా మస్తు వస్తుంది.
పోజరా ఇదో వద్దు కారిపోతుంది. కారిపోద్దంట వద్దు కాదు వాడు ఎలిగినాడేమో లేదంటే తింటా అంటే తీసేసినారు. ఇంకోటి పెట్టేసి పాప వద్దు అలాగే పాప మామ అన్నాడు కిందనా ఎందుకు డల్లు ఎప్పుడో తెలుసా కడుక్కోక కడుక్కోక నా నైట్ వేసుకొని ఆ టవల్ వేసుకొని పెట్టి ఇంకా సో అలా ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత మా బుడ్డోతో టైం స్పెండ్ చేసాము. ఇంకా వీళ్ళకి గ్రౌండ్ టైం అయిపోయింది, వాళ్ళు కూడా బయలుదేరేశారు. అండ్ మా సాయి కూడా ఊరికి వెళ్తున్నాడు. రేపు వెళ్దూలే సాయి అంటే లేదులేక ఇప్పుడే వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. ఇంకా బర్త్డే ఫంక్షన్లో బలూన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసింది తేజ. సో ఆడుకోవడానికి ఉంటాయి రాకీకి అండ్ మా బుడ్డోడికి ఇద్దరికి ఉంటాయి అని చెప్పి తీసుకొచ్చేసింది. సో ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోలేదు కదా, హెడేక్గా అనిపించింది నాకు. ఎందుకో సమ్మర్ కదా, చాలా టయర్డ్గా అనిపిస్తుంది అనమాట, నీరసం అయిపోతుంది, అసలు ఏం ఎనర్జీనే ఉండదు ఏం వర్క్ చేయకపోయినా కూడా. అలా అనిపిస్తూ ఉంటే ఇంకా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళి టీ చేసేసాను. సో నేను చందు ఇద్దరం కలిసి ఇంకా టీ తాగుతూ ఉన్నాము. అంతలో ఇంకా మల్లెపూలు వస్తే మా అత్తయ్య పిలిచారనమాట, పూలు తీసుకుందరు రండి అని చెప్పి. సో వెళ్ళి పూలు కూడా తీసుకొచ్చేసాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే గుండు మల్లెపూలు, తర్వాత కదిరి మల్లెపూలు ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇవైతే ఈజీగా కట్టేయచ్చు. సో స్మెల్ కూడా బాగుంటుంది అనమాట, అందుకే ఎక్కువగా ఇవి తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఆ ఫ్లవర్స్ కూడా మాకు చాలా ఇష్టం, కానీ కట్టడానికి కొంచెం లేట్ అవుతుంది అండ్ అప్పటికి రాలేదన్నమాట ఆ ఫ్లవర్స్. సో చూసారా 2 కవర్స్లో తీసుకొచ్చి ఇచ్చిందనమాట మా అత్తయ్య. ఇంకెప్పుడురానైనా ఇవన్నీ కట్టేది అని చెప్పి నేను చందు మాట్లాడుకుంటూ ఉన్నాము. సో నేను ఒక పక్క పూలు కడుతూ ఉంటే ఇంకా బట్టలుంటే మడత పెట్టేవి, అవి చందు మడత పెడుతూ ఉండింది. సో మా బుడ్డో నిద్రపోతూ ఉన్నాడు, మా చందు నేను ఇంకా మాట్లాడుకుంటూ ఇలా పూలు కట్టుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటూ ఉన్నాము. మా అత్తయ్య ఏమో కింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడానికి వెళ్ళారనమాట. ఇంకా ఇంట్లో చందుకి అత్తయ్యకి పూలు కట్టడం రాదు. సో నేను ఒకదాన్నే కడుతూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకే కాకుండా వీళ్ళకి కూడా పూలు కట్టడం వచ్చుంటే బాగుండేది, ఎప్పుడు నేనే కట్టాలరా నాయనా అన్నట్టు. సో అలా పూలు కడుతూ ఉన్నాను. ఇంకా మా బుడ్డోడికి స్నానం చేయించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే వాడికి స్కిన్ మీద కొంచెం చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తూ ఉన్నాయి అండ్ లిప్స్ కూడా పగులుతూ ఉన్నాయి. సో అలోవెరా ఉంటే అది పూయమని చెప్పాను చందుకు నేను. ఇంకా ఎలాగో పడుకొని ఉన్నాడు కదా, స్నానం చేయించే ముందు అది పూస్తే కొంచెం బాగుంటుంది స్కిన్ అన్నట్టు అది అప్లై చేస్తూ ఉండింది. ఇంకా నేను పూలు కడుతూ ఉంటే అంతలో మా వాలంటీర్ వచ్చారనమాట, ఏదో సమ్ వర్క్ ఉంది అన్నట్టు. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా పూలు కట్టడం కూడా అయిపోయింది. సో నేను చందు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా అత్తయ్య ఈరోజు చపాతీ చేసుకుందామా అన్నారు. ఆఫ్టర్నూన్ వంట ఏం చేయలేదు కదా, సో కర్రీస్ కూడా ఏం లేవు. సో మా అత్తయ్య ఇంకా చపాతీ పిండి కలుపుతూ ఉన్నారు, ఇంకా నేనేమో ఆలు కర్రీ చేద్దాము అని చెప్పి అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. లైక్ కటింగ్ అంతా చేసుకుంటూ ఉన్నాను. ఆ పీలర్ కొత్తగా తీసుకొచ్చానమాట, ఏంది ఇది వర్క్ అవ్వట్లేదే అని చెప్పి చూస్తూ ఉన్నాను. చందు వచ్చి నేను కూడా ఆఫ్టర్నూన్ చూసాను, సరిగా వర్క్ అవ్వలేదు అది అనింది. సో కొంచెం అలా తిప్పేసరికి ఇంకా నార్మల్గానే వర్క్ అవుతూ ఉండింది. యాక్చువల్గా చపాతీలోకి ఏదైనా చట్నీ చేసేసుకుందాము అని చెప్పారు మా అత్తయ్య. సో చట్నీ ఏం చేసుకుంటాంలే, ఆలు కర్రీ అయితే బాగుంటుంది చపాతీలోకి, తర్వాత వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది అన్నట్టు నేనే ఇంకా ఆలు కర్రీ చేద్దామని చెప్పి అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ వీడియో తీస్తుంది వచ్చి మా చందు అన్నమాట. ఇంకా నేను ఏ వంట చేసినా కూడా మెయిన్గా వెజిటేబుల్స్తో ఏదైనా చేస్తాను అంటే ఇలా అన్నీ నీట్గా ఫస్ట్ వాష్ చేయడానికి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ 1 by 1 అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. సో నేను చేసే కర్రీ కూడా జస్ట్ మీకు అలా చూపించేస్తాను, చూసేయండి.
సో మా అత్తయ్య వెళ్ళి మా బుడ్డోడికి స్నానం చేపించి రెడీ చేసి వచ్చేసారు. ఇంకా మా అత్తయ్య నేను కలిసి చపాతీ చేయడం స్టార్ట్ చేసాము. అంతలో మా విద్య వచ్చేసాడు. ఏం చేస్తున్నారు? రజనీకాంత్ మాత్రం 2 పెనుగుల మీద చేస్తున్నావా? ఆలు కర్రీ వేడి వేడి అన్నం ఊరగాయ. సో చూసారు కదా మా విద్య చూపించేశాడు మా ఇంట్లో ఏమేమి వెరైటీస్ అని చెప్పి. సో ఆలూ కర్రీ, చపాతీ అండ్ వైట్ రైస్ అన్నమాట. సో ట్రస్ట్ మీ, ఆ కర్రీ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇలా చూపించడం మీకు అర్థం కాలేదు అని చెప్తే ఒకవేళ కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే మళ్ళీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఒక షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. ఇంకా మా విద్య షూట్ చేస్తున్నాడు అనమాట వీడియో ఇక్కడ. సో మీకు అన్ని యాంగిల్స్లో చూపించేస్తూ ఉన్నాడు. సో చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాము. ఎందుకు అంటే బయటకు వెళ్ళాల్సిన ప్లాన్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాము. కానీ ఇంకా మా మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారేమో, అందరం కలిసి తినేసి తర్వాత వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి అందరం తింటూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా బుడ్డోడు చాలా భయపడిపోయాడనమాట. అదేంటి అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ సాగర్ తీసుకొని వాడి చేతికి ఇచ్చాడనమాట. వాడు హ్యాండిల్ చేయలేక కింద పడేశాడు. సారీ, ప్లేట్ కాదు, గ్లాస్ అనమాట, వాటర్ గ్లాస్. ఆ గ్లాస్ని హ్యాండ్కి ఇస్తే అది హ్యాండిల్ చేయలేక కింద పడేశాడు. గట్టిగా సౌండ్ వచ్చిందనమాట. సో ఆ సౌండ్కి ఫుల్ ఏడ్చేశాడు వాడు. అప్పుడే జస్ట్ నిద్రపోయి లేచాడు. ఆ సౌండ్ వినేసరికి ఫుల్ భయపడిపోయాడు. సో ఇక్కడ సాగర్ హ్యాండ్లో ఏమో ప్లేట్ ఉంది, మేబీ ప్లేటే పడేసాడేమో, చాలా రోజులు అయిపోయింది కదా. సో గుర్తు లేదనమాట నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. వాడే ఆ గిన్నె చేతికి ఇచ్చినాడు, పట్టుకొని వదిలేనాడు, కింద పడింది, సౌండ్ వచ్చేందుకు భయపడిపోయినాడు. సో చూసారా, చాలా భయపడిపోయాడనమాట. ఏడుస్తూ అలానే పడుకునేసాడు. మా మామయ్య పడుకోబెడితే సరే ఇంకా పడుకునేసాడులే అనుకుంటే మళ్ళీ ఉలికిపడి మరీ లేచి ఏడుస్తున్నాడు అనమాట. చాలా భయపడిపోయినట్టున్నాడు పాపం వాడు. సరే ఇంకా మేము ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, వాడిని కూడా తీసుకెళ్దాము, చల్లగాలికి తిప్పినట్టు ఉంటుంది అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్తున్నాము. ఈ మధ్య మా బుడ్డోడికి బాగా అలవాటు అయిపోయింది అనమాట బైక్ లో తిరగడం. సో అలా తిరుగుతూ ఉంటే లైట్స్, తర్వాత వెహికల్స్ అన్ని వస్తాయి కదా రోడ్లో, కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉండిపోతాడనమాట. సో వాడికి నచ్చింది అనుకుంటాను బాగా అలా చూస్తూ ఉండడం. అస్సలు కొంచెం కూడా ఏడవడు వాడు. ఇలాంటప్పుడు చాలా మంచి బిడ్డ వీడు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా వాడిని బయటకు తీసుకెళ్లాలంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ డాడీతో కంటే మేమే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట, నేను విద్య. అస్సలు ఏడవడు, చాలా డీసెంట్గా కామ్గా ఉంటాడనమాట అన్నీ చూసుకుంటూ. ఇంకా మేము ఎక్కడికి వచ్చాము అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట చాలా రోజుల ముందు. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అంకుల్ వాళ్ళు కాల్ చేస్తే ఆ బ్లౌజ్ తీసుకోవడానికి వచ్చాము. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో ఒకసారి మీకు చూపించాను మేము ఎక్కడ స్టిచ్చింగ్ చేయిస్తాము, ఎక్కడ మగ్గం వర్క్ చేయిస్తాము అని చెప్పి. మదన్పల్లి ఆర్ఆర్ స్ట్రీట్లో రేఖా కిడ్స్ పాయింట్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట, హెచ్కేజీఎన్ అని చెప్పి. సో ఎక్కువ మేము అక్కడే వేపిస్తూ ఉంటాం మగ్గం వర్క్. చాలా నీట్గా వేస్తారనమాట. ఒకవేళ మదన్పల్లిలో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. సో రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో కావాలి అనుకుంటే ట్రై చేస్తారు, మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడ మేము మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళేసరికి సాగర్ అండ్ చందు వాళ్ళు కూడా వచ్చేసారు.
సో నా వర్క్ అయితే అదనమాట, బ్లౌజ్ కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మా బుడ్డోడి కోసం షాపింగ్ చేయాలన్నమాట. సో వాడికి టీథర్స్, తర్వాత సిప్పర్స్ ఇలాంటివి కావాల్సినవి ఉంటాయి కదా, అండ్ ప్లే మ్యాట్, తర్వాత ఫీడింగ్ చైర్ ఇలాంటివన్నీ కావాలి, తీసుకుందాము అని చెప్పి వచ్చాము. ఎక్కువగా రేఖా కిడ్స్ పాయింట్కే వెళ్తూ ఉంటాం అనమాట, అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నట్టు, కానీ అక్కడ లేవంట. సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ క్రైకి వస్తున్నాము. సో ఫస్ట్ క్రైని ఫస్ట్ ప్రిఫర్ చేయమన్నమాట. ఎందుకు అంటే కాస్ట్ వాగిపోతాయి అక్కడ, సో చాలా కాస్ట్లీ ఉంటాయి. రేఖాలో ఒకవేళ దొరకకపోతే తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట ఫస్ట్ క్రై మాకు. ఇంకా మాకంటే చందు వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. సో చూస్తూ ఉన్నారనమాట ప్లే మ్యాట్స్ అన్నీ కూడా. ఇంక ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే మ్యాట్స్ అన్ని చూపిస్తూ ఉన్నారు. సో అంత ఎక్కువ కాస్ట్లీలో, తర్వాత అంత పెద్ద సైజులో మాకు వద్దు అనిపించింది. ఒకవేళ యూజ్ చేస్తే ఒక కొన్ని రోజులు యూజ్ చేస్తామంటే, వాడు ఎక్కువ దాని మీద ఏం ఉండట్లే అని చెప్పి ఒక చిన్న ప్లే మ్యాట్ అయితే తీసుకున్నాము, చాలు ఇప్పటికి ఇది అన్నట్టు. అండ్ ఇక్కడైతే వాళ్ళు వీడియో షూట్ చేసుకోవడానికి భలే ఎంకరేజ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రమోషన్ లాగా ఉంటుంది అనుకున్నారో ఏమో తెలీదు. కొన్ని షాప్స్లో అయితే అసలు వీడియో షూట్ చేయని. ఇంక ఇక్కడ ప్లే మ్యాట్ పెద్దది వచ్చి 3000 నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అది వద్దు అనుకొని ఒక నార్మల్ సైజ్, యావరేజ్ సైజ్లో ఉన్నది మీడియం సైజ్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫీడింగ్ చైర్స్ చూస్తే అబౌవ్ 5000 ఉన్నాయి అని చెప్పారు. ఎందుకులే అనిపించింది. సో ఫస్ట్ క్రైలో తెలిసిందే కదా, ఏది తీసుకున్నా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి చూసుకొని తీసుకోవాలి అనిపించింది. ఫస్ట్ మా బుడ్డోడు పుట్టినప్పుడు నేను సాగర్ వచ్చి ఇక్కడ షాప్ చేసాము. సో అప్పటి నుండి ఇంకా ఏవైనా దొరకకపోతే ఫస్ట్ క్రైకే వస్తూ ఉన్నాము. థర్డ్ వన్ ఇది కూడా బాగుంది, లింక్ చైర్. ఇదెంతో అంటే 5000 చెప్తుంది. సిప్పర్ చాలా పెద్దగా ఉన్నాయి. బాత్టబ్స్ ఈడున్నాయి చూడు, చిన్న బాత్టబ్స్. మనం ఆడ చూసింటే నువ్వు కదా వచ్చిండేది, ఆడ మనం చూసింది డిమార్ట్ లో పెద్ద ఉన్నాయి, చిన్న ఉన్నాయి బాత్టబ్స్. 2 months అవసరం లా. ఏమున్నాయి తీసుకున్నాము. ఇప్పుడు చూడ ఫీడింగ్ చైర్ అడిగి తక్కువ అయితే తీసుకోవాలి. మనకి యూస్ కావాలి, తీసుకుపోతాం. కొనేస్తారా? చూడు ప్రసు, నేను అదే చెప్పింది. నేను ముందే ప్రీ ప్లాన్డ్ గా ముందే తీసుకుంటా. వైట్ ఇది భలే ఉంది. లాస్ట్ ఇది అవి చూడు అన్ని బాగున్నాయి. సర్లే పాడి ఫీడింగ్ చైర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉన్నాయి? వాటి మీద లేవా?
సో చాలానే కొనాలి అని చెప్పి వెళ్ళాము, కానీ అక్కడ కాస్ట్లు చూసి వద్దనుకొని సైలెంట్ అయిపోయాము. సో ఆ జీప్స్ కార్స్ ఉన్నాయి చూసారా, అవి జస్ట్ అడుగుదాము ఎంత కాస్ట్ ఉన్నాయో అని చెప్పి అడిగితే 25,000 30,000 అలా చెప్పారు. అందరం షాక్ అయిపోయాము అనమాట. సరే ఇంకా సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ వేర్ ఏదైనా తీసుకుందాము అని చెప్పి చూస్తూ ఉన్నాము. సో అవి కూడా చాలా కాస్ట్లీగా అనిపించాయి. సరే అని చెప్పి ఇంకా మాకు కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చేసాము. సో అవన్నీ చూస్తూ ఉంటే వాడి షాపింగ్ పక్కన పెడితే గర్ల్స్కి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. మాకు అక్కడికి వెళ్తే ఇంకా గర్ల్స్వే చూస్తూ ఉన్నాము అనమాట, నేను చందు మ్యాక్సిమం. సో విద్యాసాగర్ వాళ్ళు వీడికే ఇంత కాస్ట్లు ఉన్నాయి, ఒకవేళ అమ్మాయి పుట్టుంటే మీరు అసలు వదిలే వాళ్ళ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట. బాయ్ బాయ్ బాయ్. బెంగళూరు వర్షన్ పోదాము లేకపోతే నెక్స్ట్ ఇంకా ఫస్ట్ స్క్రీన్ నుండి వెళ్తూ ఉంటే మాతోనే ఉండినాడనమాట బాబు. మిడిల్లో విద్యాకి చందుకి ఏదైనా కూల్గా తాగాలి అనిపించిందంట. సో అందుకే ఇంకా జ్యూస్ ఏదైనా తీసుకొని వెళ్దాము అని చెప్పి బాబుని వాళ్ళకి ఇచ్చేసి నేను విద్య మాత్రం వెళ్తున్నాము. మదనపల్లిలో బెంగళూరు బస్ స్టాండ్లో ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్ చాలా ఫేమస్ అంట. ముందు నుండి ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాము అని చెప్పి విద్య చెప్పాడు. చాలా ఫ్రెష్గా తర్వాత టేస్టీగా ఉంటాయి అని చెప్పారు. సో అందుకే ఇంకా ఆ టైంలో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాము. సో మేమే అనమాట లాస్ట్ కస్టమర్స్. వాళ్ళకి ఆల్మోస్ట్ 10 o'clock అవుతుంది అప్పటి టైమ్. ఒక 5 minutes లేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా క్లోజ్ చేసేవాళ్ళు. సమ్మర్ కదా, ఇంకా షాపింగ్ చేసేసరికి కూల్గా ఏదైనా తాగాలి అనిపించింది. సో మా మామయ్య కోసం కూడా ఇంకా షుగర్లెస్ వేసుకొని మా అందరి కోసం కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. సో పైనాపిల్ ఆరెంజ్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఆ బ్లౌజ్ తర్వాత శారీ అవన్నీ మా అత్తయ్యకి చూపిస్తూ ఉన్నాను నేను ఒక పక్క. సో చందు సాగర్ వాళ్ళేమో బయట కూర్చునేసారు, ఫుల్ వేడిగా ఉంది అన్నట్టు. ఇంకా నేనేమో అందరికీ సర్వ్ చేద్దాము అని చెప్పి అన్నీ వేసిస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నేను ఫ్రూట్ జ్యూసెస్ తర్వాత అలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడూ అసలు ప్రిఫర్ చేయను అనమాట. నాకు ఎందుకో అవి చూస్తేనే నచ్చదు. నార్మల్ కూల్ డ్రింక్స్ తాగుతాను, తర్వాత ఫ్రూట్స్ తినమంటే బాగా తింటాను అనమాట. కానీ ఇలా జ్యూసెస్ తాగడం ఎందుకో నాకు నచ్చేది కాదు అసలు. ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా పైనాపిల్ అండ్ ఆరెంజ్ నచ్చుతుందంతే. ఇంకేదైనా ట్రై చేయాలి అంటే అమ్మో అదా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అస్సలు నచ్చవు నాకు ఎందుకో ఫ్రూట్ జ్యూసెస్. సో ఇలా మీలో ఎవరైనా ఉన్నారా, ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకు అంటే నేనైనా ఇంకా నాలాగా ఎవరైనా ఉన్నారా అని చెప్పి నాకు కూడా తెలుస్తుంది కదా. సో అలా అందరం కలిసి ఇంకా జ్యూస్ తాగేసాము. అక్కడితో మా డే అయితే ఎండ్ అయిపోయింది. సో అలా తాగేసిన తర్వాత కొద్దిసేపు బయట కూర్చొని చిల్ అవుదాము అని చెప్పి బయటకు వెళ్ళిపోయాము. సో సమ్మర్లో అస్సలు ఉండబుద్ధి అవ్వడం లేదనమాట ఇంట్లో, ఎంతసేపు బయటే ఉందామా అన్నట్టు అనిపిస్తూ ఉంది. సో మీకు కూడా ఇలానే అనిపిస్తుంది కదా సమ్మర్లో? సో అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంక ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో and don't forget to like, share, comment and subscribe to our channel. Until my next video, bye bye. Thank you for watching.